ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకి పూర్తి వివరాలను తెలియజేశారు. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు. పేరులో ఒక అక్షరాన్ని మార్చి దొంగ తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ని 2 నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీ పార్టీ మీద ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం. సీఈసీ కూడా మా విజ్ఞప్తి సానుకూలంగానే స్పందించింది అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 ఓట్లని ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్టు ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేరు నమోదు చేశారని, హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో నివసిస్తున్న వాళ్ళు ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు. ఈ దొంగ ఓటర్ల వ్యవహారం మీద విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారుల మీద టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ సానుభూతి పరుల ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తుల్ని బిఎల్ఓకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఈ దొంగ ఓట్లు అనేవి కీలకం కాబోతున్నాయి. సో ఏం జరగబోతోంది? ఈ దొంగ ఓట్ల వల్ల టీడీపీ గెలవబోతుందా? లేకపోతే వైసీపీకి ఈ దొంగ ఓట్ల విషయాన్ని బయటపెట్టడం వల్ల నేరుగా ఎక్కువ ఒరిజినల్ ఓట్లు ఎక్కువ పడి వైసీపీ గెలవబోతుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అని మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. దొంగ ఓట్ల వ్యవహారం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని క్లియర్గా కామెంట్లో